ఈ ఏడాదిలో కూటమి సాధించిన విజయాలు ఎన్ని? ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని సడన్గా తెర మీదకు తీసుకురావాల్సినటువంటి అంశం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్. ఓవరాల్గా ఈ 1 ఇయర్ కూటమి పాలన పైన ప్రజల్లో అసంతృప్తి ఉందా, సంతృప్తి ఉందా కేకే గారు? ఎమ్మెల్యేల మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది కంపారిటివ్లీ గవర్నమెంట్తో పోలిస్తే. అంటే 100 ప్లాట్లు వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఖచ్చితంగా 1-2 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్ ఉంది. జగన్ మీద వ్యతిరేకత పోయిందా, ఇంకా ఉందా 1 ఇయర్లో? ఇస్ దర్ ఎనీ చేంజ్? నెగిటివిటీ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఈ సర్వేలో తీసుకురావాల్సి వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడితే సరిగ్గా మాట్లాడబ్బా అనేస్తాడు, సరిగ్గా అనేవాడు ఒక్కడున్నాడు. ఈజ్ ప్రూవ్డ్ దట్ పాలిటిక్స్కి ఇతను రైట్ పర్సన్ అని ప్రూవ్. పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని చెప్పి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ చెప్పారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేశారా? టీడీపీ అభిమానులే. చంద్రబాబు నాయుడు గారు తర్వాత కూటమిని ఎవరు లీడ్ చేయాలి అని అడిగిన ప్రశ్నకి టీడీపీ వాళ్ళే టీడీపీలో ఉన్న క్యాడర్ పవన్ కళ్యాణ్ వైపు ఎంతో కొంత పర్సంటేజ్ చూశారు అంటే లోకేష్ వైలా. బట్ సిబిఎన్ తర్వాత అయితే పవన్ కళ్యాణ్ అయితే బెస్ట్ అనుకునే పొజిషన్ కూడా ఉన్నారు. ఈ సర్వే వెనుక మీరున్నారా, నారా లోకేష్ ఉన్నారా? వాళ్ళిద్దరికి లో పర్సంటేజ్ ఇచ్చి నారా లోకేష్కి ఎక్కువ పర్సంటేజ్ ఇప్పించుకున్నారు అనేటువంటిది ఒక స్ట్రైట్ ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో అధికార బదలాయింపు జరిగి అంటే వైసీపీ వెళ్ళి కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది కావస్తుంది. ఈ ఏడాదిలో కూటమి సాధించిన విజయాలు ఎన్ని? జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి వ్యతిరేకత వెళ్ళిందా లేదా అనేటువంటి అంశాలతో పాటు ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని సడన్గా తెర మీదకు తీసుకురావాల్సినటువంటి అంశం ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఫౌండర్ అండ్ CEO కిరణ్ కొండేటి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కేకే గారు నమస్తే. నమస్తే అండి. మీరు ఎప్పుడొచ్చినా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు, సెన్సేషన్తోనే వస్తారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారమే 1 ఇయర్ బ్యాక్ June 4th, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ June 4th. ఆ రోజు కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అనేటువంటి మీ సర్వే ఒక క్రియేషన్ అయితే, సెన్సేషన్ అయితే, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్, ఇదొక సెన్సేషన్. వీటన్నిటికన్నా వెళ్లే ముందు 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూటమి పనితీరు ఎలా ఉంది, ఎక్కడ సంతృప్తి ఉంది, ఎక్కడ అసంతృప్తి ఉంది అని కదా చేయాల్సింది. కరెక్ట్. డిడ్ యూ డూ దట్? కూటమి పర్స్పెక్టివ్ కంటే కూడా కూటమి పర్స్పెక్టివ్ ఆబ్వియస్లీ ఉంటుంది. నియోజకవర్గం సెంట్రిక్గా చేసేవండి. అంటే ఏ సెంట్రిక్గా జరుగుతుంది అనేది ఫస్ట్ ఉంటుంది. నియోజకవర్గం సెంట్రిక్ అంటే నియోజకవర్గంలో అంటే ప్రజలే కదా. నియోజకవర్గంలో ఏ మండలంలో ఎలా కోరుకుంటున్నారు, నియోజకవర్గంలో ఏ మండలంలో ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉన్నారు, అవైలబిలిటీ లేరు, నియోజకవర్గంలో ఏ మండలంలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఏ విలేజ్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, యాస్పిరేషన్స్ ఏంటి, ఈ ఎమ్మెల్యేలు తిరుగుతున్నప్పుడు ఎటువంటి ప్రామిసెస్ చేశారు, నిజంగా వాళ్ళు ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా. ఒక దగ్గర వాటర్ సమస్య ఉండొచ్చు, ఒక దగ్గర మున్సిపాలిటీ సమస్య ఉండొచ్చు, ఒక దగ్గర క్యాస్ట్కి సరిగ్గా రిప్రజెంటేషన్ ఉండకపోవచ్చు, ఒక దగ్గర టీడీపీ గెలిచిన చోట జనసేనతో సరిగ్గా సఖ్యత ఉండకపోవచ్చు, ఒక దగ్గర జనసేన గెలిచిన చోట టీడీపీ వాళ్ళతో సరైన సఖ్యత లేకపోవచ్చు. ఈసారి అయితే ఈ కష్టం అనుకోవచ్చు. ఇలా 360 degrees నియోజకవర్గం సెంట్రిక్గా చేసాం. దీంట్లో పార్ట్స్ ఎమ్మెల్యేకి మళ్ళీ ఓట్లు వేస్తారా కావచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు బెస్ట్ అనుకుంటారా, జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అనుకుంటున్నారా, లేదా అది వైజాగ్ అయితే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కావచ్చు, లేకపోతే గోదావరి జిల్లాలో అయితే వేరే ఇష్యూస్ కావచ్చు. ఇలా రకరకాల ఇష్యూస్ కవర్ చేస్తాం ఏరియా పరంగా. బట్ ఏ సెంట్రిక్గా చేశారు అంటే నియోజకవర్గం సెంట్రిక్గా చేసాం. ఒక సెంట్రిక్గా పాయింట్. అదే మనకి ఎలక్షన్స్ లాస్ట్ 2 నెలలు 3 నెలలు అనుకోండి, ఎవరు గెలుస్తారు అనే సెంట్రిక్గా వెళ్తుంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అప్పుడు నియోజకవర్గ సమస్యలు సాల్వ్ చేసేది కాదు కదా. డైరెక్ట్ అంటే పాయింట్ విజయ్ కోటేస్తారా, కేకే కోటేస్తారన్న పాయింట్ చివరికి వెళ్తుంటుంది టువర్డ్స్ డైరెక్షన్. 11 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, 11 క్వశ్చన్ చివరికి అదే. ఇప్పుడు మేము అంశాల వారీగా 30 అంశాలు స్టేట్ వారీగా, నియోజకవర్గాలు 35 అంశాలు తీసుకొని దాదాపుగా 100 పేజీల వరకు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని ఎవ్రీ ఇష్యూస్కి దాన్ని అనలైజ్ చేసుకొని గ్రాఫ్స్ చేసుకొని దాన్ని paraville.com అనే వెబ్సైట్లో పొందుపరుస్తున్నాం. మీరు యూజర్ అనుకోండి, మీరు లాగిన్ అయిపోయి ఆ రోజు మీ రిపోర్ట్స్ కావాలంటే టెక్కలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేల పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి కేకే గారు. ఇసుక అని, మట్టి అని, గ్రావెల్ అని, కాంట్రాక్టుల దగ్గర అది ఇది అని చెప్పి ఈ ఇంపాక్ట్ ప్రజల్లో ఉందా? ఉందండి 100%. చాలా మంది ఎమ్మెల్యేలు ఏమవుతుందంటే అందరూ నన్ను జనరలైజ్ చేయలేం కానీ
ఇది ప్రతి ఎమ్మెల్యేలు మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా నెట్వర్క్ పక్క ఎమ్మెల్యే, ఇప్పుడు అతను తినకపోయినా పక్కన ఎమ్మెల్యే గురించి తెలిసి ఉంటుంది కదా. చాలా ల్యాండ్స్ దగ్గర ఒక 100 బిట్లు వేయాలనుకున్నారు అనుకోండి, ప్లాట్లు వేయాలనుకుంటున్నారు. 100 ప్లాట్లు వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఖచ్చితంగా 1-2 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్ ఉంది. ఓకే. ఇవ్వకపోతే ఏమవుతుందంటే కావాల్సినటువంటి పర్మిషన్స్ గ్రాంట్స్ మీరు చేసుకోవచ్చు, బట్ సంవత్సరం పడుతుంది. కానీ మీరు ప్లాట్లు వేసి ఇప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఈ 4 ఎకరాలు నేను లీజుకి తీసుకుంటాను, తీసుకొని 3 నెలల్లోనో 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఈ ప్లాట్లుగా సేల్ చేస్తాను, దాంట్లో మీకింత నాకింత అని మాడుకుంటారు. సో నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఈ ప్లాట్లుగా వేసి కన్వర్ట్ చేసి సేల్ చేస్తేనే ఆ 4 ఎకరాల భూమి ఉండే 4 రైతులకి వాళ్ళు డబ్బులు అందుతాయి. సో ఏ మాత్రం డిలే చేసినా నాకు ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. కాబట్టి ముందు ఎంతో కొంత ఇచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పి, సార్ ఇంత కాదు సార్, ఇంత కాదు సార్ మాట్లాడుకుంటా, తగ్గించుకొని ఎక్కించుకొని. అసలు అది లేకుండా ఉంటే అద్భుతం. బట్ ఆబ్వియస్గా ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని రిటర్న్ పాలసీలుగానే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వాళ్ళు కూడా. ఈ సెక్షన్ పెరిగిపోయింది బాగా. ఓకే. అది ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్లో కావచ్చు, అదే ఉంది. సిండికేట్ ఇష్యూస్లో అలాగే ఉంది, ల్యాండ్ ఇష్యూస్లో అలాగే ఉంది. మీరు చెప్పినట్టు ఇసుక సంబంధించిన ఎక్కడైతే ఉన్నాయో అదే పెరిగిపోతూ ఉంది. చిన్న ఇంకొంతమంది దగ్గర అయితే లాస్ట్ టైం చాలా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ దగ్గర కూడా ఉన్నాం. ఇప్పుడు అది కూడా చిన్న కొట్లు పెట్టాలన్నా కానీ పర్మిషన్కైనా వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది. అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్, 175 మందిలో 19 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అస్సలు బాగాలేదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ 30%. 175 మందిలో కాదు నేను చెప్పింది. ఓకే. కొత్తగా గెలిచిన 88 మందిలో 19 మంది కొత్తగా గెలిచిన వాటిలో అంటే 88లోనే 19 మంది అంటున్నాను. ఓకే. అంటే మిగతా ఎమ్మెల్యేల పనితీరు మొత్తం బాగుంది అనుకోవాలా? అంటే ఓవరాల్గా అయితే ఈ 88లో 44 మంది అసలు చాలా దారుణంగా ఉంది సార్ పొజిషను. బట్ కంపారిటివ్లీ వాళ్ళు రివైవ్ చేసుకోవచ్చు, టైం ఉంది కాబట్టి. అంటే 10% ఇందా చెప్పినట్టు తగ్గిన ఈ 19 మటుకు రివైవ్ చేసుకోలేరు. చేసుకున్నా కూడా ఇంపాసిబుల్ ఏది కాదు మన ప్రపంచంలో. అలాంటి స్టేట్మెంట్లు అయితే ఓకే, బట్ మామూలుగా అయితే పాసిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక చట్టంలోనో వాళ్ళ సర్కిల్లోనో సిండికేట్లోనో ఇరుక్కొని ఉంటారు కాబట్టి ఆ చట్టం నుంచి బయటపడలేరు. కొత్తగా వచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక మైనస్ పాయింట్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సిస్టంలోంచి కొత్తగా వచ్చారు. పార్టీలో ఆల్రెడీ ప్రతి గ్రామంలో, ప్రతి దగ్గర, మండలంలో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో కొత్త వాళ్ళు ఫిట్ అవ్వడానికి వెంటనే వెల్కమ్ చేయలేరు, ఎమ్మెల్యే అయిపోతారు. బట్ ఆ స్ట్రక్చర్కి డిఫరెన్సెస్ ఉంటాయి. పని చేయించుకునే దానికి కష్టం అవుద్ది. సీఎం చేత కానీ ఇంకోటి చేత కానీ పని చేయించుకునే దానికి ఈ గ్యాప్స్ ఉంటాయి ఎక్కువ. ఈ వెంటనే రావు. ఇవి తెలుసుకునే దానికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఈ 19 మంది ఎమ్మెల్యేలలో అంటే వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలలో టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, జనసేన వాళ్ళు ఎక్కువ? ఆబ్వియస్లీ టీడీపీ వాళ్ళు ఉంటారు కదండి. దాంట్లో కామన్ సెన్స్ క్వశ్చన్ అది ఇంకా అంతే. అంటే జనసేన వాళ్ళు చాలా పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తున్నారు అనుకోవచ్చా అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్? అలా ఏం లేదు. అంటే ఎక్కువ మెజారిటీ గెలిచిన వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాంట్లో ఆబ్వియస్లీ టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో జనసేన వాళ్ళు 2-3 ఉంటారు, బీజేపీలో 1-2 ఉండొచ్చు. ఇందాక మీరు ఒక వాల్యుబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు కేకే గారు. అంటే ఐ మీన్ నేను పథకాలు అందిస్తున్నాను, నేను బాగానే పరిపాలిస్తున్నాను అని చెప్పి నాయకుడు అనుకుంటే సరిపోద్దు. లీడర్ మీన్స్ సీఎం అనుకోవద్దు. ఎమ్మెల్యేల అవైలబిలిటీ ఉండాలి అండ్ బై దిస్ ఎమ్మెల్యేల అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పి జగన్ ఈ విధంగా అనుకున్నారు కాబట్టే ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతని కనిపెట్టలేక ఓడిపోయారా? అది ఒక రీజను కాదనలేదు. అట్ ది సేమ్ టైం జగన్ గారి మీద కూడా వ్యతిరేకత ఉండొచ్చు కదా. రెండు ఇంపాక్ట్ చూపించావు లాస్ట్ ఎలక్షన్స్లో. ఇంకా చెప్పాలంటే జగన్ గారి మీద వ్యతిరేకత ఎక్కువ ఎమ్మెల్యే గారి మీద పడింది లాస్ట్ టైం. అంటే ఎమ్మెల్యేలు అద్భుతంగా చేశారన్న ఉద్దేశం కాదు. ఎక్కువ రేషియో చూస్తే జగన్ వద్దనుకునే రేషియో వాళ్ళ సెక్షనే కన్వర్ట్ అయింది ఎక్కువ ఓట్ బ్యాంకింగ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1 year అయింది కాబట్టి గవర్నమెంట్ మీద అంత వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేల మీద లాస్ట్ టైం ఉన్న దానికంటే లాస్ట్ టైం 1 year 2 years కంపేర్ చేస్తే ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ పెరిగింది. ఇది రెండు చక్రాలు లాంటివి అండి. ప్యారల్గా బాగా జరిగితేనే బండి బాగా వెళ్తుంది. ఏ ఒక్క చక్రం ఉండి ఎమ్మెల్యేలు అద్భుతంగా పర్ఫామ్ చేసి సీఎం కరప్టెడ్ ఉన్నా జరగదు, సీఎం అద్భుతంగా ఉండి ఎమ్మెల్యేలు కరప్ట్ చేసినా కుదరదు. కూటమి సర్కార్పై సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా అనేటువంటి క్వశ్చన్తో పాటు దానికి ప్యారలల్గా చాలామంది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే జగన్ మీద వ్యతిరేకత పోయిందా ఇంకా ఉందా 1 yearలో? ఈజ్ దర్ ఎనీ చేంజ్? ఆబ్వియస్గా ఇప్పుడు పథకాలు తీసుకుని పథకాల మీద డిపెండ్ అయ్యి అమ్మఒడి ఇట్లాంటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళ సెక్షను కొద్దిగా మిడిల్ క్లాస్ నుంచి బిలో సెక్షన్లో మటుకు కంపారిటివ్లీ పథకాలు ఎందుకంటే day 1 నుంచి అక్కడ అప్లై అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా పోస్ట్ మనీ నెక్స్ట్ మంత్ ఉన్నారు కాబట్టి అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అలైన్డ్ కాకుండా ఉండేవాళ్ళు, అంటే నేను కోర్గా ఎప్పటికీ టీడీపీకి ఎప్పటికీ వైసీపీ అనుకునే వాళ్ళు కాకుండా న్యూట్రాలిటీ ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయితే న్యూట్రల్ ఓట్ బ్యాంక్స్ అటు ఇటు ఎక్కువ మారుతూ ఉంటాయి షిఫ్ట్. సో వాళ్ళల్లో బిలో మధ్యతరగతి వాళ్ళకి మటుకు కంపారిటివ్లీ పథకం రానప్పుడు వాళ్ళు చేంజ్ అదే కదా సార్ కనపడేది. వాళ్ళ మటుకు స్లైట్లీ ఉంది. కింద కార్యకర్తల్లో కూడా ఇది ఇంకా డేంజర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఒక కార్యకర్తనే సాటిస్ఫై చేయాలి.
ఇక్కడ ముగ్గురు కార్యకర్తల్ని అనుసంధానం చేసుకొని జాగ్రత్తగా కలుపుకొని సర్దుబాటు చేసుకునే స్ట్రక్చర్ లేదు వీళ్ళిద్దరి మధ్య. టీడీపీకి స్ట్రక్చర్ ఉంది, జనసేన కంటే స్ట్రక్చర్ చాలా తక్కువ ఉంది, బీజేపీకి స్ట్రక్చర్లో వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ వీళ్ళు ముగ్గురిని అనుసంధానం చేసేది ఎవరు? మీరు టీడీపీ అయినకూడదు, వైసీపీ జనసేన అయినకూడదు, బీజేపీ అయినకూడదు. ఈ ముగ్గురికి ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్ళండి, సాల్వ్ చేయండి. విజయ్ అనే వ్యక్తి ఓన్లీ సొల్యూషన్స్. కూటమి తరపున ఎవరు లేరు. టీడీపీ తరపున ఉన్నారు, జనసేన తరపున ఉన్నారు, బీజేపీ తరపున ఉన్నారు. ఇష్యూస్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు సాల్వ్ చేయాలి? అతను టీడీపీ వాడు అయినకూడదు కదా. అవును, ఏదో ఒక సెక్షన్ అయితే ఉండాలి కదా, కామన్గా యాక్సెప్ట్. మేబీ అయి ఉండొచ్చు, బట్ డైరెక్ట్ కంప్లీట్ టీడీపీగా పనిచేసేవాడు అంటే మీరు నా వైపే చెప్తారు, జనసేన వైపు చెప్పరు. సో న్యూట్రల్గా ఎవరైనా ఇష్యూస్, ఇప్పుడు మనకి ఆఫీస్లో కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చి ఈగో ఇష్యూస్ ఉంటే వాళ్ళకి హెచ్ఆర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి ఉండాలి కదా, ఒక హెచ్ఆర్ డొమైన్ ఉండాలి కదా, ఉండాలి. దాంట్లో బాగా లేదు, నెగిటివిటీ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. సమన్వయం అనుకున్నంతగా లేదా టీడీపీ లేదు, మంచి పదం అదే, ఆ సమన్వయమే లేదు. కానీ పైకి మాత్రం అంత అద్భుతంగా ఉంది, మేము వాళ్ళకి సహకరిస్తున్నాం, వీళ్ళకి సహకరిస్తున్నాం. లేటెస్ట్ బాగానే ఉన్నారు. ఇప్పుడు మీకు చూడండి, సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా సమన్వయం ఉంది. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క మాట మాట్లాడుకుంటున్నారు. ఏమైనా ఇష్యూస్ వచ్చినా మేము మాట్లాడుకుంటాం, కూర్చుంటాం. పార్టీలో నాకు ఇష్యూస్ వస్తున్నాయి, వాళ్ళిద్దరు బాగున్నారు. కానీ కింద లెవెల్ నుంచి రావాలి కదా, గ్రామ స్థాయి నుంచి రావాలి, క్యాడర్ నుంచి. ఎంతైనా ఈగో క్లాషెస్ ఉంటుంది కదా, ఖచ్చితంగా. ఎంతైనా కదా, బాగా ఎక్కువే ఉంది. ఇది నెక్స్ట్ అంటే కూటమి గనక రాబోయే ఎలక్షన్కి గనక ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు. ఉంటే ఈ సమన్వయ లోపం అంటే జనసేనకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి గ్యాప్, లేకపోతే బీజేపీ హైరార్కీలో ఉందనేటువంటి ఒక ఈగో క్లాష్ దెబ్బ పడుతుందా? 100% పడుతుందండి. ఇప్పుడు ఒక కార్యకర్త ఉన్నాడు, తనకి లీడర్ అవ్వడే ముఖ్యం. అక్కడ నియోజకవర్గంలో కానీ లేకపోతే మండల స్థాయిలో కానీ అక్కడ ఎక్కువ తనకు గుర్తింపు ఉండట్లేదు. సరైన టైంలో తనకు అప్రోచ్ అయ్యి వైఎస్ఆర్సీపీ తీసుకోగలిగింది అనుకోండి, లేదు ఇప్పుడే కదా గవర్నమెంట్ ఫామ్ అయిందని 6 నెలలు వెయిట్ చేస్తాడు, సంవత్సరం వెయిట్ చేస్తాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత సరైన పొజిషన్లో సరైన ప్లేస్మెంట్ నాకు దొరుకుతుంది అన్నప్పుడు ఆ ప్లేస్మెంట్కి రెస్పెక్ట్ వస్తే వెళ్తారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం మీడియాలో కూడా, నాకు ఇక్కడ రెస్పెక్ట్ లేదంటే వేరే ఛానల్కి వెళ్తారు కదా. ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్గా వెళ్తాం కదా. రెస్పెక్ట్ మ్యాటర్స్ కదండి. అవును. 11 సీట్లతో వైసీపీ చాలా ఘోరంగా ఓడిపోయినప్పటికీ 40% చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉంది. మోస్ట్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వైసీపీతోనే ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. కాస్ట్ జోలికి శాంపిల్ తీసుకునేటప్పుడు, ప్రజాభిప్రాయం తీసుకునేటప్పుడు కాస్ట్ జోలికి నేను పోను అని మీరు అన్నా కూడా మీకు ఒక అభిప్రాయం తెలుస్తుంది. కాస్ట్ జోలికి పోతాం, రెండు తేడా ఉందండి. మేము అడిగిన ఇప్పుడు మీరు విజయ్ అనే అతను క్రిస్టియనా హిందువా అన్న దాన్ని బట్టి ప్రశ్న వేయం. ప్రశ్న వేసే సమాధానంలో చివరికి మీరు క్రిస్టియనా హిందువా అనేది మాకు అడిగితే దాన్ని తెలుసుకుంటాం. బట్ దాన్ని బట్టి క్రిస్టియన్ అయితే ఈ క్వశ్చన్ అడగండి, ముస్లిం అయితే ఈ క్వశ్చన్ అడగండి. కాస్ట్ బేసిస్ గా క్వశ్చన్స్ ఉండవు, కాస్ట్ బేసిస్ శాంపిల్స్ తీసుకోవడం మాత్రం అభిప్రాయం. శాంపిల్స్ ఆ కాస్ట్ రిలీజియన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు రెడ్లు వైసీపీకి పనిచేయలేదు అనేటువంటిది మెజారిటీ పీపుల్ చెప్పేటువంటి ఒక ఆరోపణ. ఎస్సీ ఎస్టీలు మొత్తం అంతా కూడా ఉన్నామని చెప్పారు, పథకాలు తీసుకొని ఎస్సీ ఎస్టీలే వైసీపీకి వేయలేదు అనేటువంటి ఇంకొక ఆరోపణ. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? వైసీపీ ఓటమికి ఎస్సీ ఎస్టీలు కారణమా, రెడ్లు కారణమా? అట్లా రెండు కారణం కాదండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ కమ్యూనిటీ గ్రాస్ రూట్లో స్టిల్ అలైన్ విత్ వైఎస్ఆర్సీపీ ఉంటారని తెలియకుండానే. మెజారిటీ అంటే అందరని కాదు, నా ఉద్దేశం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ పదాలు, కమ్యూనిటీ కాబట్టి. సో అటు బీజేపీకి ఉండేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. బట్ భావజాలంతో పెరుగుతారండి. ఇప్పుడు మీకు విజయవాడ కమ్యూనిటీలో ఉండనుకోండి, ఆ ఏరియాలో పెరిగే ఉన్నదో భావజాలం ఉంటుంది. సేమ్ అదే భావజాలంతో అదే కమ్యూనిటీలో ఉండదు. కర్నూలుకి అంత స్ట్రాంగ్ అలైన్ ఒక పార్టీ ఉండదు. అలాగే కర్నూలులో ఉన్నటువంటి రెడ్డిస్కి, మీకు గోదావరిలో ఉన్నటువంటి రెడ్డిస్కి వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆదరణ, గోదావరి కాపులు ఇట్లా ఏదో అంటారు కదా, తూర్పుగోదావరి జిల్లాలో మంచి ఆదరణ ఉంటుంది. అదే రాజులు వేరే దగ్గర ఉన్నప్పుడు అంత నెల్లూరులో ఉన్న రాజులకి హాస్పిటాలిటీ ఉండకపోవచ్చు, డిగ్రీ తగ్గుతుంది. సో ప్రాంతం కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కమ్యూనిటీ యొక్క అలైన్ అయ్యేదానికి. సో అది పక్కన పెడితే ఇన్ జనరల్గా చూసుకుంటే రెడ్డిస్ టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి దీనికి వెనక్కి వెళ్తే కాంగ్రెస్ నుంచి ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి. సో కాంగ్రెస్ నుండి ఓట్ బ్యాంక్ కాబట్టి ఇంట్లో సహజంగా డిస్కషన్ కాంగ్రెస్ బాగుంది, ఎక్కువ పదం వింటున్నప్పుడు ఆ కాంగ్రెస్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్కి అలైన్ అవుతా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీరు పెరుగుతూ మీ నాన్నగారు ఏం చెప్తా ఉన్నారు కాబట్టి. సో ఆ విధంగా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ దాంట్లో క్రిస్టియానిటీ కావచ్చు, మామూలుగా మాల కావచ్చు, మాదిక్ కావచ్చు, వేరే కమ్యూనిటీస్ కావచ్చు, రెల్లి కావచ్చు, ఇంకో కులస్తులు, వీళ్ళంతా టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, పథకాలు ఫస్ట్ డే 1 నుంచి అవైలబిలిటీగా ఉన్నాయి. అట్ ది సేమ్ ఇక్కడ పథకాలు కొంచెం డిలే అయ్యే కొద్దీ మళ్ళీ వాళ్ళు టువర్డ్స్ అదే బాగుంది కదా అనుకునే స్కోపే పెరిగేదానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇద్దరు ఎవరు అన్యాయం చేశారన్న ప్రశ్నకి ఇద్దరు అన్యాయం చేయలేదు అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చి అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశాడు అనేటువంటిది జగన్ మీద ఉన్నటువంటి విమర్శ. ఓటమికి కూడా అదే కారణం అంటున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తాను, బై ద సేమ్ వే డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ ఎన్నికల హామీలు మర్చిపోయారు,
పథకాలు ఏమాత్రం కూడా ఇవ్వటం లేదు, డెవలప్మెంట్ అనుకున్న స్థాయిలో లేదు అనేటువంటిది ఇంకొక అసంతృప్తి. ఎందుకు ఇంత డీటెయిల్గా అడిగానంటే కేకే గారు, ప్రజలు సంక్షేమ పథకాలని చూస్తారా, అభివృద్ధిని చూస్తారా, లేకపోతే రెండు ప్యారలల్గా ఉండాలని చూస్తారా అసలు? అంటే ఇది ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అట్లాంటి ఫర్ సపోజ్ మీరు కొంచెం డీటెయిల్కి వెళ్ళాలంటే ఐఎమ్ వెల్ ఎనఫ్, నాకేం ఇబ్బంది, ఎస్టాబ్లిష్డ్, ఫైనాన్షియలీ ప్రాబ్లం లేదు నాకు ఉందనుకోండి, వాళ్ళకి అసలు ఈ పథకాలే తీసేయండి లేకపోతే ఇంకోటి తీసేయండి అని ఉంటుంది. ఆల్రెడీ ఓన్లీ దాని మీదే డిపెండ్ అవుతున్నారు అనుకోండి, కాళ్ళు లేవు చేతులు లేవు, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. ఇంట్లో ఒక సింగిల్ ఫ్యామిలీ ఉంది, నెలకు ఎంతమంది పెన్షన్ మీదే బతికే కుటుంబాలు అనుకోండి, వాళ్ళకి పథకాలే 100% కావాలి. డెవలప్మెంట్ ఎందుకంటే పక్క ఊర్లో ఫ్యాక్టరీ వస్తుందో లేదో సంబంధం లేదు. వీళ్ళు ఒక సెక్షన్, ఈ మధ్య సెక్షన్ ఒకటి ఉంటుంది, 1 ఎకరో 2 ఎకరాలు ఉంటుంది, నెలకు 30,000 50,000 శాలరీలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు పథకాలు కంపల్సరీ కావాలి, కానీ పథకాలు వాళ్ళకి ఇచ్చి నాకు తీసేయమంటే ఒప్పుకోరు. తీసేస్తే అందరికి తీసేయండి, ఓకే, మాకు తీసేసి పక్కన నాకు 3 ఎకరాలు ఉన్నాయి, వాడికి 3 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి తీసేస్తే నేను ఒప్పుకోను కదా. లేదా వాళ్ళకి తీసేసి నాకు ఇచ్చేసి వాళ్ళకి తీసేసిన, లేదా వాళ్ళకి తీసేసి నాకు ఇచ్చిన, ఇట్లా ఈ సెక్షన్లో ఒప్పుకోరు. ఈ మధ్య మార్గం, మిడిల్ క్లాస్ మెజారిటీ ఉండేవాళ్ళు ఈ మధ్య మార్గంలోనే. మీకు రేషన్ కార్డులో ఉండేవాళ్ళు 90% రేషన్ కార్డు కోసం కాదు, ఆరోగ్యశ్రీ దీంతో కనెక్షన్ ఉంటుందేమో, ఇది తీసేస్తే మళ్ళీ రేపు పొద్దున ఇంట్లో ఎవరికైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడ భయం, హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అనమాట. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 50,000 70,000 ఖర్చు అవుద్దేమో, ఇది ఉంటే తక్కువకి వెళ్తాం కదా అని చెప్పి ఆరోగ్యశ్రీకి ఉపయోగపడుతుంది కదా అని. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు అనుకున్నట్టు ఎక్కడికి వెళ్ళినా మనకు బాగాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనే పరిస్థితులు ఉండి అంటే ఈ సెక్షన్స్ మారుతాయి. డెవలప్మెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి కుంటపడుతుంది కాబట్టి ఇంకా స్టిల్ హాస్పిటల్కి వెళ్ళేదని ధైర్యం చేయలేరుగా. ఎంతమంది ధైర్యంగా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాననే పొజిషన్ ఉంది, ఉందంటారా? లేదు కదా. సో ఆ సెక్షన్స్ డెవలప్ అయ్యి కలెక్టర్లు, బ్యూరోక్రాట్స్ మొత్తం అంతా కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించి ఇదిగో మేము ఇక్కడ సేఫ్ అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. అసలు ఎంతమంది చేస్తున్నారని ఆ విధంగా కౌంట్ దెమ్ ఆన్ ద ఫింగర్స్, మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. సో అంటే ఆ సెక్షన్ డెవలప్మెంట్ అయితే ఈ సెక్షన్ ఆటోమేటిక్గా తగ్గుముఖం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారం తీసుకొని 1 year అయిపోతుంది. పెన్షన్లు తప్పితే మిగతా ఏ హామీ అసలు నెరవేరలేదు. నిరుద్యోగం వృత్తి లేదు, అండ్ బై ద సేమ్ వే Super 6 అనేటువంటిది కూడా గాలికి వదిలేశారనేటువంటి విమర్శ. అంటే హామీలు ఒకటి తప్పితే మిగతా ఏది అమలు కాలేదు అనేటువంటి అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో అయినా కూడా ప్రజలు ఇంకా సంతృప్తిగా ఆశావాహక దృక్పథంతో ఉన్నారా కూటమి సర్కార్ మీద? రెండు అండి, ఇది మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళ మీద అంటే లేరు ఎక్కువ మంది మీద, కూటమి సర్కార్ మీద అంటే ఎంతో కొంత తగ్గింది 100%. డ్రాస్టిక్గా పడిపోయిందా అసలు లేదంటే అది లేదు. ఆబ్వియస్గా ఆశావాద దృక్పథంతో ఉన్నారని చెప్పొచ్చు, ఎందుకంటే 1 year కంప్లీట్ అయింది కాబట్టి. బట్ ఎమ్మెల్యేది 1 year కంప్లీట్ అయింది కానీ వీళ్ళు 365 రోజులు అని పెద్ద నెంబర్లా కనపడుతుంది. ఎవ్రీడే చూస్తూ ఉంటారు ఎమ్మెల్యే అవైలబిలిటీ లేరు, లేదా ఎవ్రీడే ఇష్యూ ఇస్తే ఏదో ఒకటి ఉంటారు, అక్కడ ప్లాట్లు వేస్తే 2 ప్లాట్లు. ఇప్పుడు మ్యాక్సిమం వాట్సాప్లు మెసేజ్లు ఈ గడిచిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెళ్తే పెరిగిపోయినాయి కాబట్టి ఈజీగా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సాయంత్రం తెలిసేసరికి 10,000 తెలిసిపోతుంది. మీరు ప్లాట్లు వేసారు, మీ దగ్గర 2 ప్లాట్లు ఎమ్మెల్యేగా తీసుకున్నారు, ఈ 2 ప్లాట్లు ఎమ్మెల్యే అంట అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. అందరికి తెలుసున్న విషయం ఎమ్మెల్యే తెలుసో లేదో కానీ అందరికైతే తెలుస్తుంది. సో ఆ నెగిటివిటీ పెరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సర్వే ఇంత వైరల్ అవ్వటానికి అండ్ బై ద సేమ్ వే ఇంత టాపిక్ రావడానికి ప్రధాన కారణము జూనియర్ ఎన్టీఆర్ని తెర మీదకి తీసుకుని రావడం. ఆయన పాలిటిక్స్లో లేరు, ఒకప్పుడు ఉండేవారు. దెబ్బపడిందో లేకపోతే మనకి ఇది సెట్ కదా అనుకున్నారు. నౌ హీఈస్ అవే టు ద పాలిటిక్స్. కూటమిలో అంతకన్నా లేరు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని ఈ సర్వేలో తీసుకురావాల్సి వచ్చింది? అంటే మేము ఫస్ట్ ప్రశ్న స్టార్ట్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు లీడర్ అవుదాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సరే ఫస్ట్ లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, పురంధేశ్వరి మళ్ళీ సీఎం గారి మిసెస్ భువనేశ్వరి గారు ఉన్నారు. ఓకే, నాకు తెలిసినంతవరకు 4-5 ఉన్నారు. తర్వాత ఎక్కడో దగ్గర జూనియర్ ఎన్టీఆర్కి ఏమైంది అని ఇప్పుడు వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్లు వస్తాయి కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇదేదో వచ్చినట్టుంది 1% అని వచ్చినట్టుంది, అది కూడా తీయడం ఎందుకని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ యాడ్ చేసాం. మరి గ్రాడ్యువల్గా 1-2 నుంచి ఓవరాల్గా యావరేజ్ చూస్తే 11% వరకు వెళ్ళింది. మీరు ఆయన లేరు ఉన్నారు అని చెప్తే మామూలుగా ఆ స్టేట్మెంట్ నా రిప్లై ఏంటండి, కొన్ని జెనెటిక్గా వస్తాయండి. ఓకే, ఇప్పుడు మీ గొంతు ఉంది, మీ వాయిస్ ఉంది, ఎవరైనా మనం విజయ్ గారిలాగా మాట్లాడాలి, విజయ్ గారిలా గొంతులా అంటే ఎంతో కొంత అచీవ్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా డిక్షన్ కానీ అది కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. బై బర్త్ కూడా కొన్ని జెనెటిక్గా వస్తాయి. సో ఎన్టీఆర్ గారికి ఆ గ్రాస్ప్ చేసే విధానం కానీ లేకపోతే ఏ స్టేజ్ మీద ఎలా మాట్లాడాలని కానీ చాలామంది నచ్చని జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు, లేదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడితే సరిగ్గా మాట్లాడబ్బా అనేస్తాడు, సరిగ్గా అనేవాడు ఒక్కడున్నాడు.
క్లారిటీగా తను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా సుస్పష్టంగా ఆల్రెడీ హెస్ ప్రూవన్ కదా అది 2009 లో ఉంటుంది. ప్రూవ్ చేసుకున్నాడు సో కదా. మీరు చెప్పారు కాబట్టి 2009లో ప్రజారాజ్యం చిరంజీవి గారు అంత స్టేచర్లో పెద్ద క్యాండిడేట్లు ఎదురుగ్గా ఉన్నా కానీ ఆయన మీద రెస్పెక్ట్ తగ్గించలేదు, డైరెక్ట్గా చిరంజీవిని కాంట్రవర్సీలోకి లేదు గట్టిగా అని చెప్పి అనలేదు, ఎప్పుడు కమెంట్ దుర్భాషలు ఆడలేదు, అలా అని చెప్పి టీడీపీ తరపున మాట్లాడకుండా ఉండలేదు. తర్వాత ఎలా చేశారు అనేది వేరే విషయం. దాంట్లో ఉన్నటువంటి పార్టీ ఇంటర్నల్గా ఫ్యాక్టర్స్ పక్కన పెడితే ఈజ్ ప్రూవ్డ్ దట్ పాలిటిక్స్కి ఇతను రైట్ పర్సన్ అని ప్రూవ్డ్. ఎంత పర్సెంట్ నమ్ముతారు ఎంత పర్సెంట్ నమ్మరు అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడతాయి, ఎలా మూవ్ అవుతారు అనేది. సో 100% కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది అంటే మీరు 2009 తర్వాత ఇప్పటిదాకా డైరెక్ట్ పాలిటిక్స్ లేనప్పటికి కూడా 10-11% మంది మిమ్మల్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారంటే అంతకు మించిన బేస్ ఏమి ఉండదు. అంటే ఏనాటికైనా టీడీపీ నుంచి సీఎం రేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు అనేటువంటిది మీకు ఖచ్చితమైన అభిప్రాయమా, లేకపోతే మీరు ప్రజల అభిప్రాయం తీసుకునేటప్పుడే జూనియర్ ఎన్టీఆర్ పేరు వాళ్ళే తీసుకువచ్చారా? వాళ్ళు తీసుకొచ్చింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆబ్వియస్గా జూనియర్గా లేరు లిస్టులో. ఫస్ట్ 1%, 2% వచ్చినప్పుడు మేము యాడ్ చేసాం. ఆబ్వియస్గా ఆప్షన్ కావాలంటే ఇప్పుడు మనకు చెక్ పెట్టాలంటే దాంట్లో ఆప్షన్ ఉండాలి కదా, టిక్ పెట్టాలంటే. సో ఆప్షన్ వాళ్ళు అంటున్నారు కాబట్టి యాడ్ చేసాం. అది 1% నుంచి 2% నుంచి అది 11% దాకా వెళ్ళింది. ఓకే, కూటమికి ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. సిబిఎన్ ఈజ్ వెరీ హెల్తీ. ఈ టైంలో సీఎం ఆయన తర్వాత ఇంకొకరు ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఎందుకో చాలా మందికి ఇర్రెలవెంట్గా అనిపిస్తోంది. నాకు కూడా అనిపించింది దగ్గర. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, ఎందుకు అసలు ఇప్పుడు ఆయన ఉండగా ఆయన తర్వాత ఇంకెవరు అని చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఒకసారి అప్పుడప్పుడు టెస్టులు చేసుకోవడం, స్కాన్ చేసుకోవడం తప్పలేదు కదా. దాని తగ్గట్టు స్కానింగ్ సెంటర్లు హెల్తీగానే ఉన్నాం, ప్రతి ఒక్కరూ చేసుకోవాలని. ఒక హెల్తీలో 1 ఇయర్కి ఒకసారి స్కాన్ చేసుకోవడం తప్పలేదు. సో మేము ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి కాకుండా మామూలుగా మా పద్ధతి ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, నెక్స్ట్ టైంకి ఎలా ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ టైంకి అనేది ఏంటంటే ఒక 5 సంవత్సరాలు కావచ్చు, ఒక 6 సంవత్సరాలు కావచ్చు, ఒక 10 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ టైం కూటమి ఇలాగే ఉందనుకుందాం. 10 ఏళ్ళకి కూడా కూటమే ఉంది. కూటమిని ఎవరు లీడ్ చేద్దాం అనుకుంటా నెక్స్ట్ టైం అనే ఉద్దేశం. సో మేము ఫార్వర్డ్ థింకింగ్లో ఉంటాం. జరిగిపోయిన దాన్ని ఈరోజు న్యూస్ చూస్తూ ఉంటారు. మేము ఎలా జరుగుద్దాం మేము చెప్పే కంపెనీ అదే కదా ఓవరాల్గా సర్వే. ఇప్పుడు ఎలా అనుకుంటారు, ఎలా అనుకుంటారు ప్రజలు, ఇది సాల్వ్ చేస్తే మీకు ఓటు ఎంకు భయపడుతుంది, ఎప్పటి నుంచో ఇక్కడ బ్రిడ్జ్ కోరుకుంటున్నారు, ఆ బ్రిడ్జ్ చూస్తే బాగుంటుంది అనేది. బ్రిడ్జ్ గురించి డిస్కషన్ వస్తుందని వాళ్ళకి మేము చెప్తున్నాం. కూటమి గురించి ఈయనైతే బాగుంటుందని అనుకుంటున్నాను చెప్తున్నాం. ఈ విలేజ్లో కాపులు ఇలా ఆలోచిస్తానని చెప్తున్నాం. అంటే ఇది సాల్వ్ చేస్తే మీరు ముందుకు వెళ్తారని చెప్తున్నాం. యాస్పిరెంట్ ఉన్నాడు, ఇవన్నీ ఇక్కడ హ్యూజ్ గ్యాప్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఆల్రెడీ డాక్టర్గా చేస్తున్నారు, మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. నెంబర్ 1 క్యాండిడేట్ కాదు, 2, 3, 4, 5 కూడా కవర్ చేస్తాం. మేము ఒక డాక్టర్ గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే ఒక నియోజకవర్గంలో ఆయన అసలు ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. అసలు ఆయనైతే బాగుంటుందని చెప్పి ఒక మండలంలో చెప్పారనుకోండి, ఆయనైతే బాగుంటుందని చెప్పి వేరే మండలంలో అడిగితే అవునండి బాగుంటుంది, ఆయనైతే ఏకవైపు పార్టీని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేస్తాం రిపోర్ట్లో. 1, 2, 3, 4, 5 ఉంటుంది. ఆయన ఎవరు అడిగారండి మిమ్మల్ని, ఆయన ఎవరు మిమ్మల్ని అడిగాడా అనేది కాదు ఉద్దేశం. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఫార్వర్డ్ థింకింగ్లో ఉంటుంది. అది జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, డాక్టర్ గారు అయినా సరే, రాబోయే ఎలక్షన్స్ అయినా సరే, క్యాస్ట్ పరంగా అయినా సరే, ఎనీథింగ్. ఓకే, టీడీపీ పాలిటిక్స్లో లేదంటే ఏపీ పాలిటిక్స్లో మీ సర్వే ప్రకారం జూనియర్ ఎన్టీఆర్కి స్పేస్ ఉందా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి మంచి ఫ్యూచర్ ఉందా? 100% స్పేస్. ఇప్పుడు 10% అనేది నార్మల్ థింగ్ కాదు కదండి. ఇప్పుడు ప్రజారాజ్యానికి 18% వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే అంతమంది ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసి అంత చేసినప్పుడు 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. అసలు 2009 నుంచి ఇప్పుడు దాకా లైవ్లోనే లేరు. అసలు పాలిటిక్స్ సినిమాలు కాకుండా వేరే టాపిక్ మాట్లాడుతున్న వాళ్ళు దాదాపుగా 11%. ఓన్లీ టీడీపీ ఓట్ బ్యాంకింగ్లో అయితే 7 to 8% వచ్చింది. నేను చెప్పేది టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, జనసేన ఓట్లు వేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు, బీజేపీకి ఓట్లు వేసిన వేస్తే యావరేజ్ ఇస్తే 11%. టీడీపీలోనే 7 to 8% ఉంది. సో ఇట్స్ హ్యూజ్ నెంబర్ కదా. మీకంటూ వాళ్ళ హృదయాల్లో ఖచ్చితంగా ఒక స్థానం అయితే ఉంది. స్థానాన్ని పెంచుకుంటారా మీరు వద్దనుకుంటారా అది వేరే విషయం, అది దాట్స్ దేర్ థింగ్. ఓకే, సో పవన్ కళ్యాణ్ కూడా మీ స్పెసిమన్గా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉంటే సీఎం అయితే బాగుంటుందని చెప్పి ఇంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చెప్పారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేశారా అది, లేదంటే కేవలం జనసేనలోనే ఉందా? లేదు, టీడీపీ వాళ్ళు కూడా ఆబ్వియస్లీ మోర్ పర్సెంట్. నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, నెంబర్స్ మీకు ఇస్తాను. 43% ఈయనకు వచ్చింది లోకేష్ గారికి. అవును, 40% హైయెస్ట్ ఆయనే కదా. హైయెస్ట్ ఆయన టీడీపీ వాళ్ళు హైయెస్ట్ ఆయన, డౌట్ లేదు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మనకు జనసేన గారికి, పవన్ కళ్యాణ్ గారికి అరౌండ్ 40% వచ్చింది. సో 3% వేరియన్స్ ఉంది అనిపించవచ్చు. మీరు ఒకటి లాజిక్ మిస్ అయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమిని ఎవరు లీడ్ చేయాలి అని అడిగిన ప్రశ్నకి టీడీపీ వాళ్ళే ఒక 4-5% డిఫరెన్స్తో పవన్ కళ్యాణ్ నిలబడ్డారంటే ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్. జనసేన వాళ్ళు 66% అడిగారు పవన్ కళ్యాణ్ ఉండాలని, అది ఓకే, అది యాక్సెప్టెడ్. జనసేన ఉండాలని. బట్ టీడీపీ వాళ్ళలో కూడా ఒక పర్సంటేజ్, మంచి పర్సంటేజ్ ఇస్తున్నారంటే
అది హ్యూజ్లీ అచీవబుల్ అనమాట. అట్ ది సేమ్ టైం మీరు అంత పొజిషన్ అచీవ్ చేస్తున్నారు, స్ట్రక్చర్లో మటుకు అట్టర్ డిజాస్టర్గా ఉంది. అంటే ఒక నియోజకవర్గంలో లేదా ఒక మండలంలో ఒక విలేజ్లో ఒక నాయకుడు పనిచేయాలనుకున్నా, లేకపోతే ఒక నాయకుడిగా కన్వర్ట్ అవ్వాలనుకున్నా, ఒక పార్టీలో చేరాలనుకున్నా, అది నాకు తెలిసి ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు మేము జనసేనలో జాయిన్ అవ్వాలంటే ఇబ్బంది పడుతున్నామండి, ఎక్కడ జాయిన్ ఎవరు కలవాలో తెలియట్లేదు, ఎలా ఉండాలని అడిగిన వాళ్ళు అసలు చేర్పించుకుంటారా లేదనే విషయం. కానీ స్ట్రక్చర్గా ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ అయ్యాలో తెలియని ఒక స్ట్రక్చర్ గ్యాప్, హ్యూజ్ గ్యాప్ ఉందంటే అది ఎమ్మెల్యే స్థాయిలో ఉందంటే ఇంకా విలేజ్ స్థాయిలో ఎలా ఉంటుందో ఊహించుకోండి. సర్వసాధారణంగా టీడీపీ క్యాడర్ కట్టర్ ఎల్లో వాడు నాకు తెలిసి ఎన్టీఆర్, తర్వాత సిబిఎన్, తర్వాత లోకేష్. అయినా కూడా టీడీపీలో ఉన్న క్యాడర్ పవన్ కళ్యాణ్ వైపు ఎంతో కొంత పర్సంటేజ్ చూశారు అంటే లోకేష్ వైలా, చంద్రబాబు లోకేష్ వైలా, లేకపోతే పవన్ సక్సీడెడా? అంటే మీరు కట్టర్ అనే దాంట్లో 2 రకాలు ఉంటాయండి. అంటే టీడీపీ బాగుండాలనుకునే వాళ్ళు వేరు, లేదు చంద్రబాబు నాయుడు, రామారావు మామూలుగా ఈ ఫ్యామిలీయే డ్రైవ్ చేయాలనుకునే వేలు. సో మేబీ దాంట్లో కూడా న్యూట్రల్గా టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు ఆయన బెస్ట్, ఆయన కాకపోతే ఇటు పవన్ కళ్యాణ్ కరెక్ట్ అనుకునే వాళ్ళు వీళ్ళంతా కట్టరు కాదు, టీడీపీ అభిమానులే. బట్ నాట్ టువర్డ్స్ ద ఏదో ఒక లైన్లోనే ఉండాలి, ఒకే బ్రాంచ్ ఉండాలి, అదే ఫ్యామిలీ నుంచి ఉండాలని కాదు. బట్ సిబిఎన్ తర్వాత అయితే పవన్ కళ్యాణ్ అయితే బెస్ట్ అనుకునే పొజిషన్ కూడా ఉన్నారు. ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కువగా టీడీపీకే ఉన్నాయి. ఓవరాల్గా మనం అక్కడ సర్వే చేసినప్పుడు నారా లోకేష్కే అభ్యర్థిత్వం వైపు ఎక్కువ ఛాన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉందిగా. 100%. మీ దాంట్లో రిఫ్లెక్ట్ కూడా 100%. బహుశా అదే నారా లోకేష్కి ఉన్నటువంటి బెనిఫిట్ ఏమో మిగతా వాళ్ళందరికీ చెప్పలేకపోయారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్న విషయం చెప్పుకోవాలంటే ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్, లోకేష్ గారు కానీ ప్రజలు కానీ సిబిఎన్ యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు, సిబిఎన్ ఉండాలి, సిబిఎన్ కంటే పవన్ కళ్యాణ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఇది బిగ్ క్వశ్చన్. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకున్నారు, ఓకే ఇంక్కడి నుంచి నేను కొన్ని రోజులు కూడా ట్రైన్ చేద్దాం, ఒక 5 సంవత్సరాలు ట్రైన్ చేద్దాం, లోకేష్ గారు ఉంటే బాగుంటుంది ముఖ్యమంత్రిగా కదా, నేను ట్రై చేద్దాం. బట్ అవును, సో అక్కడ కాన్ఫ్లిక్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, స్కోప్. అక్కడ లెట్స్ అజ్యూమ్ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారనుకోండి, 21 సీట్లకి యాక్సెప్ట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసిన గ్రౌండ్లోంచి అంత మద్దతు అయితే దొరకదు. అంతేనా? ఓవరాల్గా నారా లోకేష్ లీడర్షిప్ని టీడీపీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకుందాం సార్. మిగతా పార్టీల వాళ్ళు కూడా అదే మోడ్లో ఉంటారు. ఇండివిజువల్గా లోకేష్ గారి కరువు హ్యూజ్ అండి, ఆ జమీన్ నుంచి ఆకాశానికి ఎంత ఉందో. ఎందుకంటే ఇనిషియల్గా మీరు చూసుకుంటే తప్పు కాదు, కానీ ఎక్కువ టూ మచ్ కమెంట్స్ కానీ, బాడీ షేమింగ్ కానీ, మాట్లాడడం సరిగ్గా రాదని, తెలుగు మీద డిక్షన్ కానీ, పార్టీలో పట్టలేదని చాలా నెగిటివ్ మైనస్ నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన పప్పు కదా దాంట్లోంచి మీరు చెప్పారు, నేను చెప్పట్లేదు. సో అక్కడి నుంచి షైన్ అయ్యి ఇప్పుడు సీఎం అభ్యర్థికి రైటా కాదా అనుకునే పోటీలో ఉన్నారు. కొంతమంది కాదు అనుకోవచ్చు, కొంతమంది అవనొచ్చు. పోటీ చెప్తున్నాను నేను. ఇప్పుడు 1-2 పొజిషన్ పోటీకి యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్ అనే దగ్గరికి వచ్చారు చూడండి. ఇట్స్ ఎ మోర్ అచీవ్మెంట్. 100% అది అందరూ అంటే ఈ స్టేజ్ అంతా దాటేశారు. 91 మార్కులు 90 కింద వస్తాయా అని డెవలప్మెంట్ డిబేట్ జరుగుతుంది. ఆల్రెడీ అచీవ్ చేసేసి ఆ పొజిషన్కి వచ్చారు. మీరు ఒకసారి ఇప్పుడు వేరే వాళ్ళు అంటారు కదా, ఇప్పుడు ఆ డిస్కషన్లో ఎవరిని చెప్పండి, పవన్ కళ్యాణ్ లోకేష్ కాకుండా ఇంకెవరు కూటమిలో ఆ పోటాపోటీకి ఎవరు కనపట్టలేదు కదా, లేరు. సో ఆ డిస్కషన్కి వచ్చి డిబేట్ జరుగుతుందంటే ఈజ్ 100% అచీవ్డ్. అది ఏ పార్ట్లో ఏ పొజిషన్లో ఆ పొజిషన్ తీసుకుంటారు, ఏ స్ట్రాటజికల్గా స్టెప్ తీసుకొని అందరిని కన్విన్స్ చేసుకోగలుగుతారు అనేది అది లోకేష్ గారి లేదా టీడీపీ కానీ జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. బట్ జాగ్రత్తగా తీసుకోకుండా ఓన్లీ అన్ప్లాన్డ్గా తీసుకుంటే మటుకు హ్యూజ్ రిప్లికేషన్స్ ఫ్రమ్ ది బోత్ సైడ్స్ జరిగేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది కేకే గారు? అంటే ఆయన్ని డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా చూస్తున్నారా, లేకపోతే ఓన్లీ తను పిఠాపురం ఎమ్మెల్యేగా, లేకపోతే ఒక సాధారణ మంత్రిగా చూస్తున్నారా? వాట్ హిజ్ రిపర్కషన్ ఏంటి, తనకి రిఫ్లెక్షన్ ఏంటి? కొంచెం పేచీకి అంటే సెక్రటరీకి దగ్గరగా ఉన్న వాళ్ళు, వర్క్ చేస్తున్న వాళ్ళు, నాకు పర్సనల్గా కలుస్తున్న వాళ్ళు ఒక అభిప్రాయం ఏంటంటే ఆయన ఎవరైతే సెక్రటరీలు ఆయనతో పాటు పనిచేస్తున్నారో అంతా అక్కడైతే తక్కువ కరప్షన్ ఉంది అని కంపారిటివ్లీ వేరే మినిస్ట్రీస్తో పోలిస్తే ఫైల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి. ఏమన్నా కొంచెం హైదరాబాద్లో ఇంకెక్కడైనా వేరే దగ్గర ఉన్నా కానీ ఫైల్స్ పంపిస్తే వాళ్ళు అడిగి మీరు అన్నీ వెరిఫై చేశారా చూసారని చెప్పి ఇంతకుముందు ఫస్ట్లో Day 1 Day 2లో వెరిఫై చేసినది కాకపోయినా హీఈస్ బిలీవింగ్ అలాంటి స్ట్రక్చరే పెట్టుకున్నారు. కరప్షన్ మటుకు అసలు చాలా వరకు లేకుండానే చేస్తున్నారు మోస్ట్లీ, కానీ ట్రాన్స్పరెంట్గా ఉన్నంత వరకు. బట్ కంపారిటివ్ అతను నాట్ ఓన్లీ ఒక ఉప ముఖ్యమంత్రి లేకపోతే కాకుండా పార్టీ అధ్యక్షుడు, హీ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీ విలేజ్ నుంచి ఇక్కడ దాకా స్ట్రక్చర్ ఏర్పడుతుంది అనేది. దాంట్లో మటుకు టీడీపీ తర్వాత బీజేపీ తర్వాత వైసీపీ తర్వాత చాలా లీస్ట్ పొజిషన్లో ఉన్నారన్నమాట స్ట్రక్చర్ బిల్డింగ్లో.
మీరు 20 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, ఎక్కువ రేపొద్దు నియోజకవర్గంలో కంటెస్ట్ చేయాలి, రేపొద్దు నేను కూడా సీఎం క్యాండిడేట్ అవ్వాలనుకున్నప్పుడు స్ట్రక్చర్ ఈజ్ ద ప్రధానం అండి. మీరు పిల్లర్స్ అంత స్ట్రాంగ్ ఉంటే తర్వాత ఎన్ని ఫ్లోర్లను కట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ దాకా కట్టారు కాబట్టి ఇక్కడ సరిపోతుంది ఇది. బట్ ఈ స్ట్రక్చర్తో ఇంకా మీదట ఎక్కువ సీట్లు లేదా ఎక్కువ సీఎం అభ్యర్థిలో ఉన్నటువంటి క్యాండిడేట్లు ఈ స్ట్రక్చర్తో కాదు, ఎమ్మెల్యేలు ఎక్కడ జాయిన్ అవ్వాలని ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలు మధ్య సఖ్యత లేదు, లేకపోతే సమన్వయం లేనప్పుడు అక్కడ బాగా డిసాస్టర్గా ఉన్నారు. గెలిచిన తర్వాత 21 గెలిచారు. హీఈస్ ద పవర్ఫుల్, హీఈస్ ద సక్సెస్ఫుల్ అండ్ హీఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ వన్. బట్ హీఈస్ ఆల్సో రీజన్ ఫర్ ది బిల్డింగ్ స్ట్రక్చర్ మోర్. ఇంకా ఇక్కడి నుంచి ఎంత బిల్డ్ చేసుకోవాలి అనే దాంట్లో అక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఎన్నికల క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ ప్రచారం వేరు, అగెనెస్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అగెనెస్ట్ ఆఫ్ వైసీపీ సర్కార్ అని నడిచింది. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కంప్లీట్గా సనాతన ధర్మం వైపు ఆయన వాయిస్ ఉంది కేకే గారు. బీజేపీకి ఒక దశలో స్పోక్స్ పర్సన్గా మారిపోయారు. బీజేపీ వాళ్ళకన్నా కూడా ఎక్కువ స్పందిస్తున్నటువంటి విమర్శ మూట కట్టుకుంటున్నారు. సనాతన ధర్మం అన్నప్పుడు కొన్ని వర్గాల ప్రజలు దూరం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్? దూరం జరిగారా ప్రజలు ఆయనకి, లేకపోతే సనాతన ధర్మం తీసుకున్న తర్వాత దగ్గరయ్యారా? అంటే ఇది ఆబ్వియస్గా వాళ్ళు ఒక స్ట్రాటజికల్ స్టెప్ తీసుకున్నారండి. ఇండివిజువల్గా మరి ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేసి ఒక స్టెప్ తీసుకుంటారు. ఈ మామూలు వ్యక్తులకి ఎమోషన్స్ రకంగా చేసుకుంటారు. ఎనీ పొలిటికల్ లీడర్ దే విల్ థింక్ అబౌట్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒక మీటింగ్కి దేని మీద అడ్రస్ చేస్తున్నాం, దేని మీద మాట్లాడుతున్నాం, ఏ లైన్ తీసుకుంటున్నాం అని ప్రతి లీడర్, చిన్న మీరు గ్రామ స్థాయి లీడర్ నుంచి ఈ స్టాండ్ తీసుకుంటే మనకు యూజ్ అవుద్దా, లేదా అడ్వాంటేజ్ అవుద్దా, నెగిటివ్ అవుద్దా, లేదా ఇది కంపల్సరీ తీసుకోవాలా, లేదా ఎమోషనల్గా కనెక్ట్ మెయిన్ అవుద్దా అని రకరకాల ఆలోచిస్తారు. బట్ ఇక్కడ ఒక చిన్న థిన్ లైన్ డిఫరెన్స్ ఏంటంటే బీజేపీ 100% ఒక ధర్మానికి, ఒక సనాతన ధర్మానికి, ఒక హిందుత్వానికి ఒక స్టాండ్ తీసుకొని లాంగ్ టర్మ్గా విజన్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది టువర్డ్స్. ఎందుకంటే అది పొలిటికల్గా మనకి ఎంత అడ్వాంటేజ్ అవుద్ది అన్ని రకాలుగా క్యాలిక్యులేట్ చేసుకుని స్టాండ్ తీసుకుంది. బట్ వెన్ కమ్స్ టు పవన్ కళ్యాణ్కి సో స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆబ్వియస్లీ బీజేపీకి ఒక సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్, ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్ తయారు చేసుకుంటూ ఉంటుంది. సో అదే అడ్వాంటేజ్ అవుద్ది, కొంచెం చోట్ల అది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ వెన్ కమ్స్ టు ఏపీకి వచ్చేసరికి మీరు ఇష్యూని అడ్రస్ చేసినప్పుడు ఇష్యూలో ఒక సనాతన ధర్మం ఉండొచ్చు, హిందుత్వగా అతను రెస్పాండ్ అవుతున్నాడు. రెస్పాండ్ అవడమే అప్పర్ లేయర్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఇష్యూ అనేది డైల్యూట్ అవుతుంది అనుకోండి, అప్పుడు దీంట్లో ఉన్న సెక్షన్ కూడా అందరూ సపోర్ట్ చేయరు. మీరు చెప్పినట్టు ఆ లైన్, ఆ థాట్ ప్రాసెస్ భావజాలం ఉన్న వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అదే థాటు అదే మతానికి సంబంధించిన కూడా వ్యతిరేక, వేరే మతాలు పక్కన పెట్టండి, మీరు చెప్పినట్టు వేరే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వేరే మనం ఉన్నప్పుడు న్యూట్రల్గా ఉండేవాడు కదా, అన్నిటికీ సమానంగా చూసేవాడు కదా, ఇప్పుడేదో ఒక లైన్ తీసుకుంటాడు అనిపించి ఆబ్వియస్గా అది వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. హిందువుల్లోనే అందరూ అన్ని ఆస్పెక్ట్స్కి అందరూ సపోర్ట్ చేస్తారని ఉండదు. కొన్ని అంశాలు అదే మీరు అంశం మీద మాట్లాడుతున్నారు అనుకోండి, అంశం మీద ఇష్యూ మీద మాట్లాడి దాంట్లో పార్ట్ అండ్ బ్యాగేజ్గా లేకపోతే ఇష్యూగా లేకపోతే అండర్లైన్గా ఉందనుకోండి, అది ఓకే. బట్ అదే అప్పర్ లేయర్గా ఉన్నప్పుడు లాంగ్ రన్గా అనేది బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ నేషనల్ వైడ్గా ఆంధ్రప్రదేశ్లో దీనికి ఉండదు. మోర్ డ్యామేజ్ చేసేదానికి ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇష్యూని అడ్రస్ చేయాలి, లైను అండర్లైన్గా ఉండాలి. ఓకే. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు పర్సనల్గా యాజ్ అ సెఫాలజిస్ట్గా? అసలు ఇచ్చేది ఏం లేదు సార్, ప్రజాభిప్రాయం ప్రకారం తీసుకుంటే మీరు చూపించిన పర్సంటేజ్ కాకుండా మీకు ఇంకా ఏదైనా ఉందా? నేను చెప్పాను కదా సార్, స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ బేస్లో డిసాస్టర్గా ఉందన్నమాట. అంటే ఒక మండలం స్థాయి నుంచి, లేకపోతే చిన్న గ్రామ స్థాయి నుంచి, ఇంకా చెప్పాలంటే వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి మీరు నేషనల్ స్టేట్ వైడ్గా ఉన్న ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోకుండా ఇది లాంగ్ రన్గా కొనసాగదు. మీ అంటే ఒక్కరే లాగాలి అంటే వర్కౌట్ అవుతుంది సార్ ఇది. ఎందుకంటే పర్సన్ సెంట్రిక్గా ఉండకూడదు, స్ట్రక్చర్ సెంట్రిక్. ఇప్పుడు బీజేపీ అమిత్ షా కాకపోతే, లేకపోతే మోడీ కాకపోతే ఇంకొకరు వస్తూ ఉంటారు, మారుతుంటారు. స్ట్రక్చర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇతను కాకపోతే వెంటనే ఇంకో సీఎం అని పెడతారు, అదే మారదు, మళ్ళీ వాళ్ళే గెలుస్తుంటారు. స్ట్రక్చర్ బిల్డ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకొకరు మారుస్తారు. సో స్ట్రక్చర్గా ఇది నేషనల్ పార్టీ కావచ్చు, అది స్టేట్ లెవెల్ పార్టీ కావచ్చు. ఇప్పుడు టీడీపీకి మీకు ప్రతి వార్డు వరకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఓడిపోయినా ఆ స్ట్రక్చర్ ఉంటుంది, గెలిచిన ఆ స్ట్రక్చర్ ఉంటుంది. సో స్ట్రక్చర్ బిల్డింగ్ అనేది లాంగ్ రన్గా ఉండేదానికి పార్టీకి ఉపయోగపడుతుంది. వ్యక్తి సెంట్రిక్గా ఉంటే అది లాంగ్ రన్ ఉండదు. రైట్. ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి ఈ ఇంటర్వ్యూ ముగిస్తాను కేకే గారు. నాకు ఫెయిర్ అండ్ స్ట్రింజెంట్ ఆన్సర్ కావాలి. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పలేదని కాదు, ఐ నీడ్. నారా లోకేష్కి సీఎం అభ్యర్థిగా మీరు వెల్లడించినటువంటి పర్సంటేజ్లో ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఈ సర్వే వెనుక మీరున్నారా, నారా లోకేష్ ఉన్నారా? అసలు ఈ పారావీల్ అనే కాన్సెప్ట్లోనే దాని నుంచి బయటకు వచ్చేదానికి ఇవన్నీ సార్ ఓవరాల్గా. ఇప్పుడు స్టేట్ వైడ్గా ఇప్పుడు దాకా ఇండియాలోని ఏ సంస్థ కూడా వితౌట్ ఎనీ పార్టీ ఆర్డర్ చేయకపోతే చేయదు. ఓకే, అంతే కదండి.
అందుకంటే అంత స్కేల్ పెట్టి ఇంత అమౌంట్ పెట్టి సెంట్రల్ వదిలింది, స్టేట్ వైజ్ కూడా చేయదు. అసలు 170 నియోజకవర్గాలు 50 నియోజకవర్గాలు ఎందుకు చేసుకుని ఏం చేసుకోవాలి అంటే ఆర్డర్ లేకుండా. సో ఆ కాన్సెప్ట్ నుంచి మనం ఈ ఆన్లైన్ విధానానికి తీసుకొచ్చిన పారావీల్ కాన్సెప్టే ఒకరిది కాదని. ఇప్పుడు రేపు పొద్దున్న లోకేష్ గారు, జగన్ గారు, మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఫోన్ చేసి ఈ రిపోర్ట్లో ఇది మార్చండి, ఇది ఇబ్బంది ఉంటే అక్షరం కాదు కదా పొల్లు కూడా మార్చను. బికాస్ ఈ కాన్సెప్ట్ అలాంటిది. ఓకే, మీరు బుక్ చేసుకోకపోతే ఆ ఓలా క్యాబ్ ఇంకొకరు బుక్ చేసుకుంటారు. క్యాబ్ మీకోసం పెట్టలేదు, అది ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. సో అది ఉండాలి అంటే ఆ కంపెనీ అదే స్టాండర్డ్లో మెయింటైన్ చేయాలి, అలా ఉండాలి, సర్వీస్ రెడీగా ఉండాలి. మీకు 3 నిమిషాల్లో వస్తుందంటే 3 నిమిషాల్లోనే క్యాబ్ రావాలంటూ మీకు ఏది చూపిస్తే అది రిఫ్లెక్ట్ అవ్వాలి. అందుకే గ్రౌండ్ లెవెల్లో ఇన్సైట్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తామనే డేటా మాట్లాడుతుంది. ఇట్లాంటివి ఎందుకు వస్తున్నామంటే అక్కడ ఏముందో అక్కడే అదే రిప్రజెంట్ చేయాలి. అంతేగాని మనం సపోజ్ మనం ఒక పర్సన్ మిస్గా అడగచ్చు, ఒక పర్సన్ మిస్గా తప్పు రాసుకోవచ్చు. బట్ రాసుకున్న దాన్ని యాజ్ టీజ్గా మనం ఏం అన్నాం, ఏం చూసామో 99% కరెక్ట్ అనుకుంటాం, 1% ఇష్యూస్ ఉండొచ్చు. బట్ అది 100% మనం చూసినట్టు చెప్తున్నాం. పప్పు అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ నుంచి తనని తాను షైన్ చేసుకుంటూ, తనని తాను మోల్డ్ చేసుకుంటూ నారా లోకేష్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఆన్ ద రికార్డ్. కేకే గారు, అయితే పార్టీలో తనని తాను ఇంకా మోర్గా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు నారా లోకేష్ మీతో ఈ సర్వే చేయించాడని, అందుకే పవన్ కళ్యాణ్ని అసలు రేస్లో లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని కూడా తెర మీదకు తీసుకువచ్చి వాళ్ళిద్దరికి లో పర్సంటేజ్ ఇచ్చి నారా లోకేష్కి ఎక్కువ పర్సంటేజ్ ఇప్పించుకున్నారు అనేటువంటిది ఒక స్ట్రైట్ ఆరోపణ. హౌ డూ యూ కామెంట్ ఆన్ దిస్? ఆరోపణలు నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు రిప్లై ఇచ్చింది లేదు. బట్ మీరు మామూలుగా మీరు అనుకున్న నెంబర్ చూసుకుంటే అట్లా ఉంటే పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ బెనిఫిటింగ్ కదా. ఇక్కడ అట్లా ఉంటే మీరు ఇచ్చిన దాంట్లో 43% ఈయనకి వచ్చింది, 40% ఈయనకి వచ్చింది అనుకున్నాం. సిబిఎన్ తర్వాత ఎవరు కూటమి లీడ్ చేస్తే బాగుంటుంది అన్న సెక్షన్కి సిబిఎన్ తర్వాత అనగానే ఇమీడియట్గానే ఆ బ్రాకెట్ అంతా లోకేష్కే పడిపోతుంది. ఇప్పుడు 43లో లోకేష్ గారు తక్కువ కదా. అవును, సిబిఎన్ తర్వాత అనగానే సిబిఎన్ కూడా ఆయనకి పడిపోతుంటుంది ఆబ్వియస్లీ. సో యాడెడ్ అడ్వాంటేజ్. సో నేను నిజంగా మీరు లోకేష్కి బెనిఫిట్ అంటే యాక్చువల్ లోకేష్ కంటే ఇప్పుడు 40% వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మోర్ బెనిఫిట్ పొందుతున్నట్టు. ఎందుకంటే మీరు కూటమి తరపున 40% మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే యువర్ మోర్ ఇంకా దగ్గరికి మీరు అచీవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు సీఎం గారు ఉండగానే సీఎం గారి తర్వాత ఎవరైతే బెస్ట్ ఉన్నాం అన్నప్పుడు లోకేష్ అన్నారు. సో ఆ బ్రాకెట్లో చంద్రబాబు గారిది కూడా ఉంది అంటున్నాను నేను. ఓకే, లోకేష్ది బెనిఫిట్ కోసం లోకేష్ కోసం ఏదైతే లోకేష్ గారిని 90% చేద్దాం అనుకుంటా ప్రజలు అని అట్లా ఉంటుంది కదా. నిజంగా స్టేట్మెంట్ అలా ఉండదు. అంత యాక్యురేట్గా ఇచ్చేస్తే ఇంకా ఓపెన్గా తెలిసిపోతుంది కదా ఇది స్పాన్సర్డ్ సర్వే. అలా కాకుండా కొంచెం స్టాటిస్టికల్ మెయింటైన్ చేశారు అనుకోవచ్చుగా. వాళ్ళు ఎట్లాగైనా అనుకోవచ్చు. ఇప్పుడు నన్ను ఈ రోజు కదండి ఒక 10 yearsగా చూస్తున్నారు, 2018 నుంచి ఇంటర్వ్యూలు చూస్తున్నారు, 17 నుంచి చూస్తున్నారు. మనిషి తప్పులు చేస్తారా లేకపోతే ఇంటెన్షనల్గా చేస్తాడా అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోద్ది. ఇంత లక్షలాది మంది, కోట్లాది మంది లేదా వీడియో మాట్లాడితే ఇంతమంది అభిమానం వచ్చిన కారణమే ఇతను జెన్యున్గా ఉంటాడు అనేది అది ఆ బ్రాండ్. సో నేను లాస్ట్ ఊపిరి ఆగే వరకు నేను నిజాయితీనే నమ్ముకుంటాను, దానిదే ఉంటాను. అది నేను ప్రాపర్గా చేశాను నేను చెప్పుకోవడం కాదు, మామూలుగా ఇన్ని సంవత్సరం తెలిసిపోతూ ఉంటుంది ఆబ్వియస్గా ఎక్కడో దగ్గర. హియర్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్ టు యువర్ క్రెడిబిలిటీ. 2024 ఎన్నికల్లో అంటే 1 year బ్యాక్ ఎన్నికల్లో మీ యాక్యురేట్ స్కోర్ చేశారు. కానీ మీ సర్వే మధ్యలో హర్యానా విషయంలో బోల్తా పడింది, దాని తర్వాత ఢిల్లీ విషయంలో బోల్తా పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ మహారాష్ట్రతో కూడా మహారాష్ట్ర హ్యూజ్ సక్సెస్ అని అదే అంటున్నాను. అక్కడ 2 బోర్లా పడిన తర్వాత మళ్ళీ ఏపీ లాంటి విజయాన్ని దాదాపు మీరు మహారాష్ట్రలో సొంతం చేసుకున్నారు. ఏపీ కంటే ఎక్కువ వచ్చిందండి. అవును, అక్కడ సక్సెడ్ అయ్యారు. కాదు ఇక్కడ తెలుగు ప్రజలు కాబట్టి ఎక్కువ ఏపీ దగ్గర, మహారాష్ట్ర హ్యూజ్ సక్సెస్. ఓకే, ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి మీ క్రెడిబిలిటీని ప్రజలు ఎలా తీసుకోవాలి, మీడియా ఎలా? ఆ బ్రాకెట్ నుంచి బయటకు వచ్చేసాం కంప్లీట్లీ. ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు చేసేది ఏమవుతుందంటే లాస్ట్ మూమెంట్కి వెళ్తున్నాం, 1.5% కూడా మన చిన్నది ఏమాత్రం మిస్ చేసినా చాలా హ్యూజ్ ఇంపాక్ట్. ఇప్పుడు మీరు ఢిల్లీ ఎలక్షన్స్ చూపించారు కాబట్టి ఇద్దరికి 1.8% డిఫరెన్స్ వచ్చింది. మనం ఒక స్టాండ్ తీసుకున్న 1.8%. అదే ఫిబ్రవరిలో ఏదో జరిగినప్పుడు ట్యాక్స్ అది అప్పుడే వచ్చింది, ఆ 1 point కొంచెం ముందుకు వెళ్ళి ఉండొచ్చు. బట్ దాని నుంచి బయటకు వచ్చిన ఆలోచనలు ఏంటంటే ఇది ఈ ఎలక్షన్స్ టైంలో చేసేది కానీ లాంగ్ రన్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఒక డేటాని ఒక 2-3 నెలల పాటు అలైన్ చేయాలి. అసైన్ చేసినప్పుడు నియోజకవర్గ సెంట్రిక్గా చేసినప్పుడు మొత్తం మోర్ హ్యూజ్ యాక్యురసీ వచ్చేదని స్కోప్ ఉంటుంది. రాదర్ లాస్ట్ 1 week 10 days 15 days 20 days కాదు, ఒక 2-3 months దాని మీద ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలో నెంబర్ ఆఫ్ ఇంత హ్యూజ్ చెప్పినప్పుడు ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు డ్రైవర్ని
నెల రోజులు మాట్లాడుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. 24. సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి 1000-1200 మందిని మనం మనతో పాటు ట్రావెల్ చేయగలిగితే 2-3 మంత్స్ హ్యూజ్ డేటా మనం తెప్పించుకోవచ్చు. రకరకాల కట్స్ ఎట్లా కావాలంటే కట్స్, క్యాస్ట్ పరంగా కట్స్, ఎన్ని కట్స్ అని డేటా ఉందనుకోండి మనకు అనుకొని డేటా మాట్లాడుతున్న సెంట్రిక్గా చేద్దాము. ఈ సబ్జెక్ట్ ఎవరు గెలుస్తారు, ఎమ్మెల్యే గెలుస్తారు, ఈ పాయింట్ నుంచి బయటకు వచ్చి చాలా హ్యూజ్ డేటా తీసుకుందాం అని డేటా సెంట్రిక్గా 4000 నియోజకవర్గాల టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. సో రెడీ టు అవైలబుల్ June 12th రేపు ఓపెన్ చేస్తున్నాం. ఎవరైనా చూసుకోవచ్చు దాంట్లో. పారావిల్ అనేది వెబ్సైట్ అండ్ యాప్ కూడా కదా. వెబ్సైట్ యాప్ paravil.com అని కొడితే ఆ రోజు ఓపెన్ అవుద్ది. June 12 నుంచి ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, రైట్. కేకే గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank మీ సర్వేస్ కోసం, మీ అభిప్రాయాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సూపర్. మీడియా కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thanks for థ్యాంక్ యూ.